హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు ఎర్ర కందిపప్పుతో ఆనపకాయ చారు పెడుతున్నానండి. చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు పెట్టుకునేలాగా కాకపోకుండా ఈసారి ఇలా వెరైటీగా పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఎర్ర కందిపప్పు నేను ఎక్కడ తీసుకున్నానంటే స్మార్ట్ పాయింట్లో తీసుకున్నానండి. అలా పలచగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకుంటే. ఒక అరపెచ్చి తీసుకున్నాను నేను ఆనపకాయ. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉండి ఆనపకాయ ఎక్కువ తీసుకున్నారనుకో, ఇప్పుడు పప్పు కొంచెం ఎక్కువ పెంచుకోండి. గ్రాముల్లో అయితే నేను తీసుకున్న కందిపప్పు 70 గ్రాములు వచ్చిందండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చెప్తాను మీకు. చాలా చాలా బాగుంటుంది, బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు పప్పులు వేసేసుకుని ఆనపకాయ మామూలుగా తాలింపు పెట్టేసుకుంటాం కదా, అలా కాకపోకుండా పప్పు ఉడకపెట్టుకుని వేరే విధంగా చెప్తాను నేను. ఆనపకాయ వేసుకుని చారు ఎలా పెట్టుకోవాలి. పప్పు కుక్కర్లో వేసేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తీసుకొచ్చి చూపిస్తాను మీకు. అది శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నాను. ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా మనం, 2 కప్పులు వాటర్ పోసుకున్నాం. ఇది నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. పప్పు మనం వెంటనే వండేసుకున్నా కూడా పప్పు తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెట్టేసుకుని నేను మెత్తగా ఉడికేంత వరకు 3 విజిల్స్ అయినా 4 విజిల్స్ అయినా వేయించుకుని మీకు చూపిస్తాను. 4 విజిల్స్ వేయించుకున్నాను నేను కుక్కర్లో. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇది కొంచెం వాటర్ పోసుకుని, ఒక గ్లాసుడు వాటర్ నేను మిక్సీలో మెత్తగా ఆడేసుకుని తీసుకొస్తాను. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు నూనె పోసుకున్నాం. తాలింపు కోసం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయ రేకలు తీసుకుని చితగొట్టుకున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలు చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఇందులో వేసేస్తాను. మెంతులు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. దానికోసమని మెంతులు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇవి కొంచెం వేగేంత వరకు వేపుకోవచ్చు. తాలింపు సరుకులన్నీ వేగిపోయినాయి. 1 ఉల్లిపాయ తీసుకుందాం. తీసుకుని సన్నగా బోరగా చీరుకున్నాను. అవి కూడా అందులో వేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు బోరగా చీరేసుకుని సగానికి కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవచ్చు. అదిగోండి, ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గబెట్టేసుకున్నాను. మగ్గిపోయాను. ఇందాక ఆనపకాయ సగం తెచ్చి తీసుకున్నానని చెప్పాను కదా మీకు. అవి చిన్న ముక్కలు, బాగా చిన్న ముక్కలు కాదు, బాగా పెద్ద ముక్కలు కాకపోకుండా ఇలా సమానమైన ముక్కలు కోసుకుంటే బాగుంటాయి అన్నమాట ఆనపకాయ చారులోకి. ఇవి అందులో వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. కొంచెం సేపు ఈ ముక్కలు నూనెలో మగ్గబెట్టుకుని అప్పుడు వాటర్ పోసుకుందాం. మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు మగ్గిపోయినాయి కదా, ఒకసారి మూత తీసి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ లోపల చింతపండు, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని చింతపండు నానబెట్టుకుని 2 సార్లు గుజ్జు తీసేసుకుందాం. మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ పప్పు ఇందులో వేసేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూను కారం తిప్పేసుకోవచ్చు ఒకసారి. మీకు బాగా పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, అదిగా ఆనపకాయ చూడండి ఉడికిపోయింది. ఎప్పుడు ఆనపకాయ ఉడికిన తర్వాత మాత్రమే చింతపండు గుజ్జు వేసుకోవాలి, లేదంటే ఒక్కొక్క ఆనపకాయ ఉడుకుతుంది కానీ ఒక్కొక్క ఆనపకాయ ఉడకదు గుజ్జు వేసిన తర్వాత. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం. 2 సార్లు నేను నీళ్ళు వేసుకుని తీసుకున్నాను. 2 సార్లు చింతపండు గుజ్జు. ఓకే అండి, అది ఇందులో వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే చింతపండు గుజ్జు వేసాం కాబట్టి సరిపోతుంది. మూత కూడా మొత్తం పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల పొంగిపోతుంది అన్నమాట. కొంచెం మెల్తిగా పెట్టుకున్నాం మనకి ఇలాగా పొంగదు, లేకపోతే పొంగిపోయి మొత్తం ఒలిగిపోతుంది అన్నమాట అండి. ఓకే అండి, అలాగే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 5 నిమిషాలు అయింది, మరిగిపోయింది. ఒకసారి మూత తీసుకుని చూద్దాం. కొంచెం కొత్తిమీర కడుక్కుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాం. అదిగోండి, రెడీ అయిపోయింది.
ఎర్ర కద్దుపప్పుతో ఆనపకాయ చారు చూసారా ఎంత బాగుందో. ఆనపకాయ చూసారా ఎంత బాగా ఉడికిందో. చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి ఎంత బాగా ఉడికిందో చూడండి. అందుకోసమని ముందు చింతపండు గుజ్జు వేసుకోకూడదు అన్నమాట. నచ్చిందా మీకు కూడా? నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు ఒక కామెంట్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.